ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నట్టా లేనట్టా? హైకోర్టు వ్యాఖ్యలతో మళ్ళీ సస్పెన్స్. స్థానిక సమరానికి సై అంటుంది రేవంత్ ప్రభుత్వం. ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనంటుంది ఎన్నికల సంఘం. అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గాల్లో దీపమేనా? రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమనడం దేనికి సంకేతం? స్థానిక సమరానికి సై అంటున్న రేవంత్ ప్రభుత్వం ఇటు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనంటుంది ఎన్నికల సంఘం. అయినా లోకల్ బాడీ ఎలక్షన్లు గాల్లో దీపమేనా? రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలను కావాలంటే వాయిదా వేసుకోమనడం దేనికి సంకేతం? ఇప్పుడివే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజానికాన్ని సస్పెన్స్లో పడేశాయి. మాట తప్పేదే లేదు, మడమ తిప్పేదే లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సమరానికి వెళ్తాం, సత్తా ఏంటో చూపిస్తామంటూ మంచి దూకుడు మీదుంది రేవంత్ ప్రభుత్వం. అన్నట్లుగానే రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ ఎత్తేయడమే కాదు, రిజర్వేషన్ల అమలుకు జీవో కూడా జారీ చేసింది. ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఎన్నికల నిర్వహణకు ఉవ్విల్లురుతుంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు ఇస్తుంది. ఇలా లోకల్ వారిపై రోజుకు అప్డేట్ వస్తుండగా ఉన్నటువంటి బిగ్ ట్విస్ట్ వచ్చి పడింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే విషయం తెలియదా అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి. జీవోను రద్దు చేయాల్సిందేనంటూ ఆయన తరపు లాయర్ వాదనలు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను హైకోర్టులో ప్రస్తావించారు. ఇటు ప్రభుత్వ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బీసీలకు న్యాయం చేసేందుకే జీవో ఇచ్చామని కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు. వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్లో విచారించాలని కోర్టును కోరారు. ఏజీ సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తుందన్న విషయాన్ని లేవనెత్తారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదంది. అవసరమైతే మరో 2-3 నెలలు సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని సలహా ఇచ్చింది. దీనిపై స్పందించిన ఏజీ ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయం కావాలన్నారు. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగ్గా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ రిప్లై ఇచ్చింది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. మొన్నటిదాకా ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడేమో కావాలంటే ఎన్నికలు వాయిదా వేసుకోవచ్చని హైకోర్టు సలహా ఇస్తుంది. అంతేకాదు ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయాన్ని కేటాయించింది. దీంతో స్థానిక సంస్థల ఎలక్షన్స్ పై సస్పెన్స్ నెలకొంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈసీ ఎలా ముందుకెళ్లనుందనే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంతకీ అసలు స్థానిక సంస్థలు ఉన్నట్టా లేనట్టా అనే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా హైకోర్టు వ్యాఖ్యలతో మళ్ళీ సస్పెన్స్కు తెరలేపినట్టయింది. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా కూడా తూతూ మంత్రంగా చెప్పేసి మేము 42% రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పి చాలా గప్పాలు కొట్టాలనుకున్న ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి మళ్ళీ హైకోర్టు మొట్టికాయలు వేసిందనే చెప్పాలి.